ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా నిసిగ్గుగా మాట్లాడుతున్నారు. ఏంటి అని అంటే ఒక క్రిమినల్ కి ఎలా సపోర్ట్ చేయాలి అని అంటే 5 మంది అబార్షన్ చేసినటువంటి అరవ శ్రీధరుడు నీ దృష్టిలో అయితే పుణ్యాత్ముడు, చాలా పుణ్యాత్ముడు. కానీ ఈయన వచ్చినటువంటి సాయి కృష్ణ మాత్రం నీకు దుర్మార్గుడు, క్రిమినల్ అయిపోయా. ఒక దళిత మహిళ కొట్టినోడు మాత్రం సాయి కృష్ణకి అరవ శ్రీధర్కి పోలిక పెడుతున్నారు. మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? ఇదేంది సార్, 5 సార్లు అబార్షన్ చేసి ఒక బిడ్డ చంటి బిడ్డలను చంపేసాడంటే అది హత్య కాదా? అంతకన్నా దారుణం కదా సార్, అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు కదా. అట్లాంటి వాళ్ళందరినీ నీ పక్కన పెట్టుకొని మళ్ళీ నువ్వు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నావు అని అంటే ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తున్నావు? మా అనితక్క పదవి లాక్కోవాలని ఏమైనా స్కెచ్లాడుతున్నారు అందరు కలిపి? అనితక్క పదవి కావాలనే కదా మీ ఆరాటం అంతా. దానికా? అరే ఎంత నిసిగ్గుగా మాట్లాడతారు సార్. నాకు హోంమంత్రి పదవి కావాలి, నాకు హోంమంత్రి పదవి కావాలి, నాకు ఇవ్వాలని ఆయన ఎప్పుడు 2 సంవత్సరాల నుంచి తలుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇచ్చిండొచ్చు కదా. ఆయనకి మరి హోంమంత్రి పదవి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలని మీరు గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు ఆయన్ని. ఆయన తప్ప ఎవరు క్వశ్చన్ చేయకూడదు ఆయన్ని, మీకు తెలుసు కదా. అదే అంటున్నాను సార్, ఇచ్చిండుంటే సాయి కృష్ణని ఎట్ట చంపేసిండో తెచ్చి చూపించేవాడు కదా అంటున్నాను సార్. అదే కదా ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడున్న హోంమంత్రికి చేత కాలేదు కాబట్టి నాకు చెప్పున్నాను, నాకు ఇచ్చినుంటే ఆ పదవి బాగుండు, బతికిపోయారు మీరందరూ అని అంటున్నారు కదా. పోనీ మీరే తీసుకున్నారే అనుకోని పోనీ ఏమైనా న్యాయం చేయండి. పోనీ మీకు సంబంధం లేకపోయినా మీ శాఖ కోసం మాట్లాడుతున్నారు కదా మీరు అందరు వచ్చి. అరే ఒక తల్లి పడ్డ ఆవేదన ఎవరికి అర్థం కాదు. ఆ చట్టాలన్నీ మీ చేతికి తీసుకొని చంపేసి ఇవాళ వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు సార్. లాకప్ డెత్ అనేది చిన్న విషయమా? మీ ఇంట్లో ఆడబిడ్డలకి కానీ మీ ఇంట్లో పిల్లలు కానీ కోల్పోతే తెలుస్తుంది ఆ పైన ఆ బాధ ఏంటనేది. ఇప్పుడు ఇదే విషయంలో మదురై కోర్టు, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా సార్. అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉరిశిక్ష వేసింది కదా. ఉరిశిక్షతో పాటు నాకు తెలిసి 1,40,00,000 ఎంతో పరిహారం ప్రభుత్వం ఇప్పించింది కదా. సో ఇక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఏ ఉరి శిక్షలు వేయరు, అందరినీ బయటికి తీసుకొని రారు. కొన్ని ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వరు. పిచ్చుకోవడానికి ఇవన్నీ నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని అదొక బాధ. చెప్పి అందరికి తెలిసారు కాబట్టి ఎవరికైతే వీళ్ళందరికీ ఉరిశిక్షలు వేస్తే మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్లు ఏడ బయటపడిపోతాయో అని చెప్పేసి నాకు తెలియక సింపుల్ సార్. వీళ్ళందరి కాల్ హిస్టరీలు తీస్తే బయటికి తెలీదా? అదే చిన్న సామాన్య ప్రజడైతే వాడు చిన్న లూటి దొంగతనం చేస్తే అబ్బబ్బబ్బా వాడి కాల్ హిస్టరీలు, వాడు ఎవడెవడితో మాట్లాడాడు, ఏమేమి చేసేసాడు మొత్తం తీస్తారు కదా. అంటే సామాన్యుడికి పేదోడికి ఒక న్యాయమా? మీకు మాత్రం ఒక న్యాయమా? దొంగతనం కాదండి, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినోడికి కూడా మొత్తం కాల్ డేటా తీస్తున్నారు. ఎవరు మాట్లాడారు, ఎవరు పెట్టించారు, ఎలా పెట్టించారు, నువ్వే పెట్టావా లాగేసుకుంటారు. సార్ చిన్న పోస్ట్ పెట్టినోడిది కాల్ హిస్టరీ తీసేస్తారు, వాడి ఫోన్ తీసుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్లు తీసుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల ఫోన్లు కూడా తీసుకుంటారు. మరి వీళ్ళందరూ శుద్ధపూసలా వీళ్ళందరివి కాల్ హిస్టరీలు ఎందుకు తీయలేకపోతున్నారు? ఏం ఎంక్వైరీ చేశారు? అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం చెప్దామని అనుకుంటున్నారు? అంటే ఇంత చాతగాని ప్రభుత్వం ఇదొక నిదర్శనం. మీరు మీ ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలకు దగ్గర పడినటువంటి మీ కూటమి ప్రభుత్వం ఇలాగా లాకప్ డెత్తులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎంతమందిని బలి తీసుకుంటారండి? బీహార్ కన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం సార్ ఆంధ్ర రాష్ట్రంలో. ఎట్టి పరిస్థితుల్లో రాబో రోజులలో వీటన్నిటికీ సమాధానం చెప్పే ఒక రోజు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి.